హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి నుంచి పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకు నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటువంటి కెరీర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎల్ఐసి గురించి మనకు అందరికీ తెలిసిందే, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్ ఆర్గనైజేషన్ టైప్ అయితే. అండ్ పార్ట్ టైం ఏజెంట్గా ఎల్ఐసి ఏజెంట్గా ఏం చేస్తారంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ కానీ ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో మనకందరికీ కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా ఎల్ఐసి ఏజెంట్ గురించి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్ క్యాండిడేట్ will be selling insurance products to the customers, providing after sales service to the customers, market research అని చెప్పించారు. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని వాళ్ళకు ఏది కావాలి, వాళ్ళ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం సెల్లింగ్ చేయాలి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని ఏ పాలసీ అయితే వాళ్ళకు బెటర్ అని చెప్పేసి వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అండ్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ టు ద కస్టమర్స్, తర్వాత కస్టమర్స్కి ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇదైతే మనకు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. అండ్ మార్కెట్ రీసెర్చ్. సో పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్స్ ఇంకా ఏం చేస్తారు అని చెప్పేసి చూస్తే ఫైండ్ అండ్ అట్రాక్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎల్ఐసిస్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో మన ఎల్ఐసి ప్రోడక్ట్స్ని బై చేయడానికి, అంటే ఏదైనా పాలసీస్ కానీ తీసుకోవడానికి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అయితే మనం గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి అయితే వాళ్ళకైతే ఎల్ఐసి పాలసీస్ అయితే సేల్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్స్ వాళ్ళ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి మనకైతే అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది, వాళ్ళ నీడ్స్ ఏంటి అని చెప్పేసి. అండ్ ప్రోడక్ట్ ఎక్స్పర్టైజ్. సో ఎల్ఐసి ఏజెంట్స్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి. కస్టమర్స్కి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి కాబట్టి సో కంప్లీట్గా వాళ్ళకు నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి. అండ్ వాళ్ళ పర్సనలైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఒక్కొరికి ఒక్కో టైప్ ఆఫ్ పాలసీ కావాలంటుంటారు కదా, సో వాళ్ళకి అసిస్ట్ చేయడం అనమాట. వాళ్ళకు ఎటువంటి పాలసీ అయితే బెటర్ అని చెప్పేసి మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తీసుకున్న వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని నావిగేట్ చేయడం కానీ, అండ్ పాలసీస్ గురించి దాని పేమెంట్ ఆప్షన్స్ గురించి అయితే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్ని. అండ్ రికవర్ ప్రీమియమ్స్ ఫ్రమ్ పాలసీ హోల్డర్స్ నుంచి ప్రీమియమ్స్ అయితే రికవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ క్వైరీస్ని రీజాల్వ్ చేయడం కానీ, అండ్ ఏదైనా వాళ్ళకు పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అసిస్టెన్స్ ఇవ్వడం కానీ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఏరియా మార్కెటింగ్ అండ్ సేల్స్ కాబట్టి మీట్ ఆర్ ఎక్సీడ్ సేల్స్ టార్గెట్స్ని అయితే మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కానీ చూస్తే మినిమం క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే చాలన్నమాట. గ్రాడ్యుయేట్ కానీ 12th పాస్ అయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూస్తే సెంట్రల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ కీ స్కిల్స్ చూస్తే ఎల్ఐసి ఏజెంట్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూస్తే 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ శాలరీ చూసుకుంటే నాట్ స్పెసిఫైడ్ అని ఇచ్చారు, బట్ 20,000 to 30,000 అయితే ఎక్స్పెక్టెడ్ అని ఉంది. సో ఇదైతే లాస్ట్ డే టు అప్లై అని చెప్పేసి 7th month 3rd date లోపు అయితే అప్లై చేసుకోవాలి. జూలై మంత్ 2024 3 లోపు అయితే అప్లై చేసుకోవాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. అండ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్ కానీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. యూఐడి నెంబర్ అయితే అడుగుతున్నారు. మనకు యూఏఎన్ నెంబర్ ఇవైతే ఉండవు కాబట్టి ఈపీఎఫ్వి. సో మన పాన్ కార్డ్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ చేసి క్లిక్ చేశాక మన అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.